వెల్కమ్ టు V9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 6న అనకాపల్లిలో ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పిలుపు. బాపులపాడు మండలం కె సీతారామపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గన్నవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. ఈ నెల 7న ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి రానున్న హీరో వెంకటేష్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన పెడన కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థి సొంటి నాగరాజు. ఎన్టీఆర్ జిల్లాలో విజిలెన్స్ అధికారుల దాడులు, 38 లక్షల విలువ గల నకిలీ సిగరెట్లు స్వాధీనం. గచ్చిబౌలిలో ఓ వ్యక్తి దారుణ హత్య, తలపై ఇనుపరాడుతో దుండగుడు దాడి, అక్కడికక్కడే మృతి. ఇక వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లిలో ఈ నెల 6న ప్రధాని మోడీ పాల్గొనేలా భారీ సభను నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ పాల్గొంటున్న ఈ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాళ్లపాలెం దగ్గరలో జరిగే ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు. ఎంపీతో పాటు ఈ పార్లమెంట్ లో 7 ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపే లక్ష్యంగా ప్రధాని మోడీ సభను కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉండేదాని కోసం మన ప్రధాని గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూశారు, అనకాపల్లి నుంచి నేను పోటీ చేస్తున్నా, మన నామినేషన్కి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చారు. అలాగే నిన్న నితిన్ గడ్కరీ గారు, రోడ్డు రవాణా శాఖ మంత్రులు, రేపు ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు. ఈ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో మీడియా తరఫున అందరూ, నేషనల్ మీడియా కూడా వస్తుంది, మన స్టేట్ మీడియా అంతా కూడా, పైన బ్యూరోస్ అంతా కూడా వస్తున్నారు. మీరందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాంను చేపడదని తెలిసిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు ఇటు యలమంచిలో కానీ, చోడవరంలో కానీ, చోడవరం కొత్తకోటలో నందమూరి బాలకృష్ణ గారి ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం కూడా అందరూ పాల్గొని చేపడదని చేస్తుందిగా కోరుతున్నాను. మీరు చూస్తున్నారు, అనకాపల్లిలో సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ అన్ని మండల హెడ్ క్వార్టర్స్ తిరిగాను, చాలా గ్రామాలు తిరిగాను. అసలు గ్రామాల పరిస్థితి అయితే పంచాయతీ డబ్బులు లేక కాలువలంతా కూడా దుర్వాసన, ప్రతి గ్రామంలో కూడా కాలువలు క్లీన్ చేసేదానికి కూడా లేదు. ఎక్కడ కానీ స్ట్రీట్ లైట్స్ అనేటివి లేవు. అక్కడక్కడ ఎక్కడైనా 1-2 స్ట్రీట్ లైట్స్ ఉంటే కూడా ఆ ఎందుకు ఎల్ఈడి అంతా కూడా డల్ అయిపోయి లైటింగే లేదు. చాలా గ్రామాల పరిస్థితి అయితే తాగునీటి వసతి లేదు. గ్రామాల్లో ఇంకా కూడా బయటికి పోతున్నారు. బాపులపాడు మండలం కె సీతారామపురంలో గన్నవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు శుక్రవారం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ బైక్ ర్యాలీతో టపాసులు పేల్చుతూ స్వాగతం పలుకుతూ యువత సందడి చేశారు. గ్రామంలో మహిళలు హారతులిచ్చి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. టీడీపీ కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. బీసీ రక్షణ చట్టం ద్వారా బలహీన వర్గాలకు అండగా నిలిచింది టీడీపీయే అని అన్నారు. గ్రామ యువ నాయకులు చెరుబోయిన సాంబశివరావు పిలుపు మేరకు యార్లగడ్డ సమక్షంలో కె సీతారామపురం యువత టీడీపీ, జనసేన కండువాలు కప్పుకున్నారు. గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ, మంచినీటి సమస్యల గురించి యార్లగడ్డకు సీతారామపురం గ్రామస్తులు వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లోనైనా మీ గ్రామంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చేస్తా అని కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం చేపట్టారు. నేడు ప్రచారంలో పాల్గొన్న హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత, కొడుకు అర్జున్ రెడ్డి, మరో కోడలు స్వప్నిరెడ్డి ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత, కొడుకు అర్జున్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తనయ స్వప్నిరెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ఖమ్మం జిల్లా ముదికొండ మండలం బాణాపురం, కమలాపురం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించి రామసహాయం రఘురామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత మాట్లాడుతూ ఈ నెల 7న తన మామయ్య రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ తన తండ్రి వెంకటేష్ ప్రచారానికి రానున్నట్లు ఆమె తెలిపారు. వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు.
నేను అందరినీ ఒకటే అడగాలనుకుంటున్నాను. ఈ పోయిన 5 సంవత్సరాల్లో ఇక్కడ ఎవరన్నా నామా గారిని కలిసారా అండి? నామా గారు ఇక్కడ ఎప్పుడన్నా వచ్చారా అండి? ఓటు అడిగిన తర్వాత ఎప్పుడన్నా చూపించారా అండి ముఖమైనా? అందుకే చెప్తున్నానండి, మరి ఎందుకు వేయాలి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఓటు? ఒక ఛాన్స్ అడిగారు, ఇచ్చాము. ఏమొచ్చిందండి మనకి? అభివృద్ధి వచ్చిందా? కరెంట్ వచ్చిందా? రోడ్స్ వచ్చాయా? ఏమొచ్చినాయి వాళ్ళ ప్రభుత్వంలో? ఈసారి మంచిగా చెప్తున్నారు, వినండి. ఓటు వేయించుకొని ఢిల్లీ వెళ్ళినారంట ఆయన. నేను ఈరోజు వచ్చింది మీ ఓటు అడగడానికి. కాంగ్రెస్ పార్టీ మన కోసం చాలా చేసే పార్టీ. చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ ఫార్మ్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ టైం మనం కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నాం. ఎన్నుకొని 150 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది, చేయాలనుకోవట్లేదో అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. మనకు దాన్ని బట్టి అర్థమైంది ఏంటి? కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇస్తే పట్టుదలతోటి, కృషితోటి ఎట్టి పరిస్థితుల్లో మనందరికీ ఆ గ్యారెంటీలు తీసుకురావాలని అందరూ కష్టపడుతున్నారు. అవునా కాదా? ఇక్కడ ఉన్న మహిళలందరూ బస్ వాడుతున్నారా? ఎవరన్నా కట్టారా అండి బస్ కి డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఇప్పుడు మే 13వ తారీఖున ఎన్నికలు వస్తున్నాయి. మే 13వ తారీఖున ఎన్నికల్లో మనం ఏ గుర్తుకేస్తున్నాం ఓటు? వినిపించట్లేదండి గట్టిగా? హస్తం గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని మరియు రఘురామ్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తానని నా నమ్మకం. గెలిపిస్తారా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? మనం ఓటు వేయడమే కాదు, మనం వెళ్ళి అందరికీ చెప్పాలి మనకి రఘురామ్ రెడ్డి గారే కరెక్ట్ క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీని నమ్మకమైన పార్టీ అని చెప్పి అందరి చేత ఓటు వేయించుతున్నామా లేదా? ధన్యవాదాలు. అలాగే మీరందరూ ఇప్పుడు ఆయన ఖమ్మం కుటుంబం, మీకు కూడా ఇలాగే సేవ చేస్తారని నాకు పూర్తి నమ్మకం. మీ సమస్యలన్నీ పార్లమెంట్కి తీసుకెళ్లి వాటికి న్యాయం చేస్తారని నాకు పూర్తి నమ్మకం. ఆయన్ని సపోర్ట్ చేయడానికి మా నాన్నగారు కూడా వస్తున్నారు 7వ తారీఖు. అందుకే మే 13వ తారీఖు మనం హస్తం గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసి మన రఘురామ్ రెడ్డి గారిని పార్లమెంట్కి తీసుకెళ్దాం. కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థి సొంటి నాగరాజు ఆధ్వర్యంలో ఈ రోజు పెడన మండలం నందమూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గడప గడపను సందర్శిస్తూ కార్యకర్తల నడుమ ముందుకు సాగారు. ఈ సందర్భంగా సొంటి నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే ఈ రోజు పెడన నియోజకవర్గంలో కనబడుతుంది. వైసీపీ పాలనలో అక్రమాలు, దోపిడీలు, అరాచకాలు జరిగిందే తప్ప ఒరిగింది ఏమీ లేదని సొంటి నాగరాజు వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారన్నారు. తొలి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతారని రాహుల్ గాంధీ మాట ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీర్చిదిద్దేలాగా రాహుల్ గాంధీ ముందుంటారని సొంటి నాగరాజు పేర్కొన్నారు. అలాగే ఈ పెడన నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించి పెడన అభివృద్ధిని తీర్చిదిద్దేలాగా తన వంతు ప్రయత్నం చేస్తానని సొంటి నాగరాజు నియోజకవర్గ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున పెడన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డోర్ టు డోర్ ప్రచారం విస్తృతంగా మా కార్యకర్తలు, మా నాయకులు, అలాగే కాంగ్రెస్ పార్టీ అభిమానులతో మరి ఈ రోజున కొన్ని మండలాలు తిరగడం జరిగింది. మరి ఈ నందమూరులో విశేష స్పందన రావడం సంతోషకరం. మరి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ ఈ పెడన నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు సమస్యలు ఇంకా వాళ్ళని పీడిస్తున్నాయని తెలియజేయడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పనులు చేశారో ఈ ప్రజెంట్ ఉన్న పాత రోడ్డు కూడా రాజశేఖర రెడ్డి గారు వేసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, అలాగే మంచినీటి వ్యవస్థలో ఏమీ మార్పులు లేవని, మరి కృత్తివేణు బండిమిల్లు మండలాల్లో అయితే సాగునీరు తాగునీరు లేకుండా అలవలక్షణ అంటున్నారని మరి బాధితులు ఓపోతున్నారు. దానిలో భాగంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి పెడన నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించండి. మీ అందరికీ కూడా ఇంటింటికి మంచినీటి పంపు నేను తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తానని, అలాగే ఎన్ఆర్జీఎస్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్లో నకిలీ సిగరెట్ గోడౌన్ ను గుర్తించిన పోలీసులు సుమారు 38 లక్షల విలువల నకిలీ సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. నకిలీ సిగరెట్స్ ను మరియు గోడౌన్ ను సీజ్ చేసి స్వాధీనపరుచుకుని విచారణ చేపట్టారు విజిలెన్స్ సిఐ వెంకటేశ్వరరావు. గోడౌన్ యజమాని గుంటూరుకు సంబంధించిన బోబిల్లా శ్రీనివాస్ గా గుర్తించారు పోలీసులు. ఇదేదో కొత్త రకం లిక్కర్ అనుకోవద్దు. హోమియోపతి మందులతో అక్రమంగా అత్యంత ప్రమాదకరంగా తయారు చేస్తున్న మద్యం బాటిళ్లు ఇవి. కల్తీ మద్యాన్ని ఎలా తయారు చేస్తారో చాలా మంది వార్తల్లో చూసే ఉంటారు. కానీ ఇది నెక్స్ట్ లెవెల్. హోమియోపతి మందుగా ఉపయోగించే బెల్లడోనా అనే ద్రావణాన్ని వాడి విశాఖలో కొందరు కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఒరిస్సా నుంచి విశాఖకు తరలి వచ్చిన ఓ భార్యాభర్తకు ఇది కుటీర పరిశ్రమగా మారింది. ఒక బెల్లడోనా సీసా నుంచి 2 క్వార్టర్ల కల్తీ మద్యాన్ని తయారు చేయొచ్చు. బెల్లడోనా అనేది శక్తివంతమైన మెడిసిన్. హోమియోపతిలో మైగ్రేన్ లాంటి లక్షణాన్ని నియంత్రించేందుకు దీన్ని వాడతారు. దీనికి కార్బో వెజిటబుల్ ఆస్బిడోస్పెర్మా లాంటి ద్రావకాలు కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన మద్యాన్ని క్వార్టర్ కాదు, అందులో సగం తాగినా కిక్కిస్తుంది. ఆ వెంటనే ఆరోగ్యం పాడవుతుంది. ఇలా అక్రమంగా తయారు చేసిన 775 మద్యం బాటిళ్లను విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తిలోని ఓ అపార్ట్మెంట్ లో జరుగుతున్న ఈ దందాలో శిరీషాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వాటిని విక్రయిస్తున్న అతడి భర్తను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. శిరీషా అని ఒక అమ్మాయి ఇంట్లో డెఫినెటివ్ ఇన్ఫర్మేషన్ మీద పెందుర్తి మండలంలో రేడ్ చేయడం జరిగింది. ఆవిడ ఇంట్లో ఒక కొన్ని బాటిల్స్ దొరికాయి. ఆ బాటిల్స్ అన్నీ కూడా స్పూరియస్ లిక్కర్ అని తెలిసిన సమాచారం మీద మళ్ళీ వెళ్ళి ఆవిడ ఇచ్చిన సమాచారం మీద కొత్త వలస మండలానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇవి అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఈ స్పూరియస్ లిక్కర్ తయారు చేసి ఆయన వేరియస్ డిస్ట్రిక్ట్స్ కి సప్లై చేస్తున్నాం. స్పూరియస్ లిక్కర్ అంటే ఆ మెయిన్ బాటిల్ చూపించండి. ఇది బెల్లడోనా అని చెప్పేసి ఒక హోమియోపతిక్ డ్రగ్ అండి. ఈ బెల్లడోనా డ్రగ్ లో దీంట్లో 90% ఆల్కహాల్ ఏముంది, 90% దీంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఉంది. అందుకే ఈయన ఏం చేస్తున్నారు, దీన్ని తీసేసి 90% దీంట్లో ఆల్కహాల్ ఉంది కాబట్టి దాన్ని ఒక బాటిల్తో 2 బాటిల్ లిక్కర్ తయారు చేస్తున్నారు. అంటే దీంట్లో 90% ఆల్కహాల్, 10% బెల్లడోనా. బెల్లడోనా is a drug, homeopathic drug which is used in this. 10% మాత్రమే డ్రగ్, 90% ఏముంది, ఆల్కహాల్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన దీన్ని తీసేసి దీంట్లో నుంచి ఈ విధంగా స్పూరియస్ లిక్కర్ తయారు చేస్తున్నారు. ఎట్లా డిఫరెంట్ స్టెర్లింగ్ రిజర్వ్ అని చెప్పి తర్వాత ఇతర బ్రాండెడ్ ఐటమ్స్. దీంట్లో కలర్ కోసం ఇప్పుడు ఇది చూస్తే మొత్తం మనకు యాక్చువల్ లిక్కర్ లాగా కనిపిస్తుంది. ఇది మంచి బ్రాండ్స్, స్టెర్లింగ్ రిజర్వ్, తర్వాత సమ్ అదర్ బ్రాండ్స్ ఈస్ ప్రిపేరింగ్. దాంట్లో భాగంగానే ఆ లేబుల్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు కదా, రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, ఆ లేబుల్స్ అన్ని కూడా హైదరాబాద్ నుంచి కొనేసి పెట్టి ఈ విధంగా వేరియస్ డిస్ట్రిక్ట్స్ కి ఆయన తయారు చేసేసి సప్లై చేస్తున్నారు. సో దాన్ని మా ఎస్సీబీ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ అండ్ సరోజా అండ్ సుబ్బారావు, సరోజా అండ్ శ్రీనివాస్, వీళ్ళు నైట్ అంతా కూడా పనిచేసి మొత్తం సీజ్ చేసి తీసుకొచ్చారు. సో ఈ రోజు సీజ్ చేసిన లిక్కర్ అంతా కూడా క్వాంటిటీ 677 స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ, తర్వాత ఇంపీరియల్ బ్లూ విస్కీ 200, రాయల్ స్టాగ్ ఫైన్ విస్కీ 40, స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ 230 బాటిల్స్, 230 ఫేక్ లేబుల్స్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఏదైతే సీజ్ అయిందో అది 665. టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ సీజ్డ్ ఇస్ 1065. ఓకే. ఇప్పుడు దాకా ఎస్సీబీ చేసిన పనిలో, ఎస్సీబీ అండ్ పోలీస్ మన జిల్లాలో చేసిన పనిలో 5,625 లీటర్స్, 5,625 లీటర్స్ ఆఫ్ ఈ విధంగా సీజర్స్, ఏది లిక్కర్ సీజర్స్ అన్ని కలిపి మొత్తం 5,625 లీటర్స్ సీజ్ చేయడం జరిగింది.
ఈ నిందితుల మీద పీడీ యాక్ట్ ప్రపోజల్స్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా పెట్టబోతున్నాము. తర్వాత ఎక్సైజ్ యాక్ట్ లో కూడా వీళ్ళందరినీ కూడా ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఏం తెలవాలంటే ఇప్పుడు ఇటువంటి స్పూరియస్ లిక్కర్ ఏది స్టర్లింగ్ రిజర్వ్, తర్వాత ఇదంతా ఏదైతే ఎక్కడైనా ఇప్పుడు కనపడుతుంది. ఎందుకంటే బెల్ట్ షాప్స్ లో ఇల్లిసిట్ బెల్ట్ షాప్స్ లో అమ్ముతున్నారు. ఇదంతా తీసుకెళ్లేసి అక్కడ ఇక్కడ లూజ్ గా ఇటువంటి తయారు చేసి, ఎందుకంటే మామూలు ప్రజలకి ఇదంతా తెలియదు, ఇది ఒరిజినల్ డూప్లికేట్ అన్నా కానీ తెలియదు. కాబట్టి అందుకే ఇదంతా కూడా మీ ప్రెస్ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు ఇది తెలియపరుస్తున్నాం. ఎందుకంటే అన్ని లేబుల్ గీబుల్ అన్ని కూడా ఈ విధంగా తయారు చేసి వాళ్ళకి తెలియదు. కలర్ గిలర్ అంతా కూడా ఇట్ లుక్స్ లైక్ ఒరిజినల్ దిస్ థింగ్ బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ స్పూరియస్. సో ఇది ఎక్కువ మాత్రలో దీన్ని తీసేసుకుంటే దీంట్లో చచ్చిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే బెల్లడోనా ఈజ్ వెరీ టాక్సిక్. ఆ బెల్లడోనా తీసుకునేదంతా కూడా హోమియోపతి డాక్టర్స్ ని కనుక్కున్నాము. వాళ్ళు ఒక డ్రాపే తీసుకోవాలి. ఎంత తీసుకోవాలా? వాళ్ళు ఇచ్చే మందు కూడా, మందు ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఇస్తారో అది ఓన్లీ ఒక డ్రాప్ ఇస్తారు. బట్ మన వాళ్ళు ఎవరైనా బెల్ట్ షాప్స్ లో ఇది కొని తినేసారంటే అది చాలా ప్రమాదకరమైన డోస్ ఇది. దీనివల్ల రెస్పిరేటరీ ఫెయిలియర్ ఏమంటారు, రెస్పిరేటరీ ఫెయిలియర్ జరగవచ్చు అండ్ హార్ట్ కూడా స్టాప్ కావచ్చు. సో ఇటువంటి కార్డియాక్ అరెస్ట్ అండ్ రెస్పిరేటరీ ఫెయిలియర్ దీనివల్ల జరగవచ్చు. అందుకే ఇది ఒక పెద్ద ప్రమాదాన్ని మా ఎస్సీబీ టీం అందరూ కూడా కలిసి నివారించడం జరిగింది. సో ఐ రియలీ అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై ది ఎస్సీబీ టీమ్ led by Srinivas, Subbarao and Saroja. Okay, right. Thank you. గచ్చిబౌలిలో దారుణ హత్య చోటు చేసుకుంది. గచ్చిబౌలి అంజయ్య నగర్ లో శ్రీనివాస్ అనే ఓ హోటల్ యజమాని తలపై ఇనుప రాడుతో దుండగుడు ఒక్కసారిగా దాడి చేయడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హోటల్ రిసెప్షన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కుర్చీపై కూర్చుని ఉన్న హోటల్ యజమానిపై వెలుపల నుంచి వచ్చి గుణపంతో దాడి చేశాడు. 2 దెబ్బలకే యజమాని ప్రాణాలు కోల్పోయాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని ఆ హోటల్లోని వ్యక్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.